అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతకు తోడు తాగునీటి సమస్య. ఊరందరికీ ఒకటే బోరింగు. ఆ బోరింగుతోనే ఊరంతా సర్దుకుపోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ నీటిని తాగిన వారందరికీ కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి దీర్ఘకాల వ్యాధులకు గురవుతున్నారు. అయితే పట్టించుకోవాల్సిన పాలకులు, నేతలు ఆ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గొంతు తడవాలంటే పెద్ద చిన్న అందరూ బిందెలు మోయాల్సిందే. చేను చెల్కలు దాటి నీటిని ఇటు తెచ్చుకోవాల్సిందే. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితిపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న శాంతపూర్ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలు ఉన్నా అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. ప్రజలు వాగులు, చిలిమిల నీటిపై ఆధారపడాల్సి వస్తుంది. బిందెడు నీటి కోసం మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తుంది. గ్రామస్తులంతా నిరుపేదలే కాబట్టి కాలినడకన లేదా ఎద్దుల బండ్లపై వ్యవసాయ బావులు, వాగులు, చెరువులు, చిలిమల వద్ద ఎక్కడ నీళ్లుంటే అక్కడి నుంచి తెచ్చుకుంటున్న పరిస్థితి. గ్రామంలో ఉన్న చేతి బోర్లలో కలుషిత నీరు వస్తుంది. గత్యంతరం లేక ఆ నీటిని తాగిన వారు రోగాల బారిన పడ్డారు. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చిలిమల నీరే వారికి దిక్కైంది. చాలా వరకు కలుషితమై ఉన్నా వేరే గత్యంతరం లేక అద్దె నీరు తెచ్చుకుని తాగుతున్నారు. మరికొంతమంది కలుషితం కాని మంచినీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారు. నీళ్ళైతే ఇప్పుడు సరిపోతలేదు, బాగా తక్లీఫున్నది మన ఊర్లో. అయితే మనుషులకి 2-3 బిందెలు వస్తుంది నీళ్ళు తీసుకోపోవడానికి. మాకు ఎట్లయినా దయచేసి మీరు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. బోరు వేసుకొని ఇవ్వాలని కోరుతున్నాం. కలుషిత నీటిని తాగలేకపోతున్న వారు, ముఖ్యంగా ఇంట్లోని మహిళలు పిల్లా పాపలతో కలిసి బిందెలు పట్టుకుని దాదాపు 4 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఉదయం పూట ఏ గ్రామానికి వెళ్లినా బిందెలతో బారులు తీరి కనిపిస్తున్నారు. ఇంటిల్లిపాదికి, వంటలకు అవసరమైనంత నీళ్లు తెచ్చుకోవడానికే సగం రోజు గడిచిపోతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీటిని తెచ్చుకోవడంలో తలమునకలైన ప్రజలు మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకుందామంటే బగబగమనే వేడి వడగాల్పులు, ఉక్కపోత ముచ్చమటలు పట్టిస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి గురించి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కటే బోరు, దాదాపు జనాభా 120 జనాభా ఉన్నది. చిన్న పెద్ద వాళ్లకు చాలా కష్టమవుతున్నది. ఏ ఒక్కరు కూడా స్పందించటం లేదు. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. నీళ్లు లేక బావులు, బోర్లు ఎండిపోయాయి. దీంతో తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. బోరు బావులు ఎండిపోయి చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. మంచినీటి పథకాలు అలంకారప్రాయంగా మారాయి. ఫలితంగా పల్లె ప్రజలకు వాగుల నీరే దిక్కైంది. వేసవి కాలం వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కోసం నానాపాట్లు పడాల్సి వస్తుంది. చుట్టూ నదులు ఉన్నా గొంతు తడుపుకునే దారి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క శాంతాపూర్ని కంపల్సరీగా ఈ యొక్క బోర్లు వేపించి ఇక్కడ ఉన్నటువంటి 22 కుటుంబాలకు నీళ్లు సౌకర్యం అందజేయాలని మేము మా ఆదివాసుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. బావులన్నీ ఎండిపోవడంతో చేతి పంపుల వద్దనైనా తెచ్చుకుందామంటే అవి కూడా మొరాయిస్తున్న పరిస్థితి. దీంతో ప్రజలు తాగునీటి కోసం రోజంతా పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇకనైనా అధికారులు పట్టించుకుని తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.